ఆడపిల్లలకి మిర్రర్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో వాళ్ళకి మెమరీగా ఉండాలి అనుకుంటే ఆడపిల్లల్ని ఇక్కడ కూర్చోపెట్టి, ఈ చైర్లో కూర్చోపెట్టి వాళ్ళని కూర్చోదర్శి. సో ఇలా అయితే మనం పిక్స్ తీసుకోవచ్చు. వాళ్ళ పెద్దయ్యాక చూసినా వాళ్ళకి చాలా నచ్చుద్ది. అమ్మో నేను చిన్నప్పుడు ఇలా ఉండేదన్నా అనుకుంటారు. సో ఇలాంటి షూట్స్ మీరు చేయాలి అనుకుంటే వైజాగ్ లొకాలిటీ ఈ ప్లేస్ చాలా బెటర్. ఇదైతే పంప్కిన్. ఇందులో పిల్లల్ని కూర్చోపెట్టి అయ్యో ఇది ఎగ్ అండి. సో ఎలా అయితే కోడి గుడ్డు నుండి కోడి పిల్ల వస్తుందో అలా మన చిన్న పిల్లల్ని ఇక్కడ పెట్టి తీస్తే ఫొటోస్ చాలా బాగా వస్తాయి. ఇదైతే ఐస్ క్రీమ్. పిల్లలకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. కొంచెం పెద్ద అయ్యాక వాళ్ళకి ఫొటోస్ చూపించి నువ్వు కూడా ఐస్ క్రీమ్ బండిలో కూర్చున్నావా అని అయితే అనుకుంటారు. ఇదేంటో నాకు తెలియట్లేదండి, చూద్దాం ఏముందో. స్టార్ ఫిష్ టైప్ అన్నమాట. ఇదైతే చూడండి, పిల్లల్ని దానిపైన కూర్చోబెట్టి వాళ్ళు ఏదో బుక్ చదివేస్తున్నట్టు ఒక ప్రాపర్టీ అనమాట. సో వాళ్ళకి తోచిన ప్రాపర్టీస్ ఏవో వాళ్ళు పెట్టుకొని రెడీ అయితే చేశారు. సో మాకైతే ఇది చాలా బెటర్ ఐడియా అనిపించింది. నెక్స్ట్ దిస్ ఈజ్ ద హౌస్. చిన్న ఇల్లు అనమాట. ఇక్కడ పంజరాలు చాలా నెక్స్ట్ ఇదైతే ఈ అవుట్డోర్ షూట్లో నాకు నచ్చిన ప్రాపర్టీ 1. పిల్లలకి 1 అయినా 2 అయినా 3 అయినా ఏ ఇయర్ బర్త్డే అయినా వాళ్ళకి ఇక్కడ నంబర్స్ అయితే మార్చుతుంటారు. ఇక్కడ చూడండి 1 అని ఉంది కదా, అలా నంబర్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటారు. మీకు కూడా ఇలాంటి షూట్ చేయాలి అనుకుంటే ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ పైన పెడతామన్నమాట, మీరు దానికి కాల్ చేయొచ్చు. చూసారు కదా ఎంత క్లాసీగా ఎంత బుజ్జిగా అనిపిస్తుందో. పిల్లల్ని ఇక్కడ మనం పడుకోబెట్టిన తర్వాత బీచ్ వ్యూ అన్నది మనకు తెలుసు కదా, గోవా వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా అయితే ఎంజాయ్ చేస్తామో అలాగా వాళ్ళని ఇక్కడ పడుకోబెట్టి మనకి ఫొటోస్ అయితే తీయడానికి చాలా బాగుంటుంది. మీకు గ్రీనరీ కూడా కావాలనుకుంటే మనకి బ్యాక్ సైడ్ చూసినట్లయితే అరటి తోటలు ఇవన్నీ కూడా ఫుల్ గ్రీనరీగా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మొత్తం ఈ ఉన్న ఏరియా అంతా కూడా కొబ్బరి తోటలు అయితే ఉండడం జరిగిందండి. చాలా చల్లగా అయితే ఉంది. ఇప్పుడు సమ్మర్ అయినా కూడా మాకు ఏ విధంగా కూడా అసలు ఎండని తెలియట్లేదు. ఇప్పుడు చాలా చల్లగా అయితే ఉంది. అలాగే బీచ్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఆ గాలి అన్నది కూడా చాలా బాగా వేస్తుంది. మీరు మనం ఇక్కడ అయిపోయిన తర్వాత బీచ్ షాట్స్ కూడా తీసుకోవాలనుకుంటే మనకి దగ్గరలోనే ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనం అక్కడికి ఈ ప్రాపర్టీస్ అనేవి తీసుకొని బీచ్లో కూడా మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. పిల్లలకి కావాల్సింది అంటే ఫుడ్ క్యారీ చేయాలి, తర్వాత అంటే ఫోటోషూట్కి ఇంత టైం అవుతుంది అన్నది అయితే చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు మనకి ఇచ్చిన కంఫర్ట్ బట్టి మనం తీసుకోగలం కదా ఫొటోస్. సో దానివల్ల ఫుడ్ అయితే క్యారీ చేయండి. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అంటే పిల్లలకి ఇబ్బంది కలగకుండా ఉంటే మన ఎన్ని ఫొటోస్ అయినా తీసుకోవచ్చు. సో అలా మనం ఇలా కొన్ని ప్రాపర్టీస్ చూసాం కదా, వీటికి సంబంధించిన డ్రెస్సెస్ అంటే మ్యాచింగ్ డ్రెస్సెస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి కానీ ఫొటోస్ తీస్తే చాలా బాగా వస్తాయి ఫొటోస్ అండ్ వీడియో. బాగా ఎంజాయ్ చేస్తున్నారో పిల్లలు అయితే మనకి ఎలాంటి ఇబ్బంది అయితే కలగదు. వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చినందుకు చక్కగా వాళ్ళు ఆడుకుంటారు. అలాగే ఫొటోస్ అవన్నీ కూడా చాలా నీట్గా వస్తున్నాయండి. మీరు కూడా మీ పిల్లలకి ఏదైనా షూట్ చేయించాలనుకున్నా తప్పకుండా వైజాగ్లో అయితే వైజాగ్ లోకల్లో ఉన్న వాళ్ళకి అయితే ది బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి ఇక్కడ.